మన ప్రపంచం చాలా విచిత్రమైనది. మాటలు చెప్పే ముందు మనసుని చూడదు, మనిషిని తెలుసుకునే ముందు రంగుని చూస్తుంది. అలాంటి ఒక ప్రపంచంలోనే ఒక చిన్న పల్లెటూరి అంచున లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. లక్ష్మి చర్మం ముదురు రంగు. చిన్నప్పటినుంచే ఆమె జీవితం ప్రశ్నలతోనే మొదలైంది. ఎందుకు అంత ముదురుగా పుట్టావ్? ఈ రంగు ఉంటే నీకు పెళ్ళెలా అవుతుంది? ఈ రోజుల్లో అందంగా ఉండాలి కదా అని. ఇలాంటి మాటలు ఆమె చెవులకు కాదు, నేరుగా హృదయానికి తాకేవి. లక్ష్మికి చిన్నప్పటినుంచి అద్దం ముందుకు వెళ్లడం ఇష్టం లేదు. ఎందుకంటే అద్దంలో కనిపించే ముఖం కన్నా బయట ప్రపంచం చూపించే చూపులు ఆమెను ఎక్కువగా బాధించేవి. కాని లక్ష్మి తల్లి ఎప్పుడూ ఒక మాట చెప్పేది, అమ్మా, చర్మం చెవుడిచ్చింది, కాని గుణం మనం తయారు చేసేది. ఆ మాట లక్ష్మి గుండెల్లో లోతుగా నాటుకుపోయింది. లక్ష్మి కుటుంబం చాలా పేదది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి రోజూ కూలి పనిచేసేది. అయినా ఆ ఇంట్లో చిరునవ్వులు తగ్గలేదు. లక్ష్మి స్కూల్కి వెళ్లేది. పాతబట్టలు, చిరిగిన షూస్ వేసుకుని. క్లాస్లో కొందరు అమ్మాయిలు ఆమెను దూరంగా కూర్చొనిచ్చేవారు. అందువల్ల లక్ష్మి చాలా బాధపడేది. ఒకరోజు లక్ష్మి ఇంటి దగ్గర చెరువు దగ్గర కూర్చొని నీళ్లలో తన ముఖం చూసుకుంటూ తనతో తానే మాట్లాడుకునేది. నాలో నిజంగా లోపం ఏంటి? నా రంగా, లేదా జనాల ఆలోచన? ఆ ప్రశ్నకు సమాధానం ఆమెకప్పట్లో తెలియలేదు. స్కూల్ అయిపోయాక లక్ష్మి ఊర్లో ఎవరికైనా జబ్బు చేస్తే మందు తెచ్చి ఇచ్చేది. వృద్ధులకు నీళ్లు, భోజనం అందించేది. పేద పిల్లలకు తన పుస్తకాలు పంచేది. ఆమె దగ్గర డబ్బు లేదు, కాని ఇవ్వగలిగే మనసుంది. కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మి చదువు పూర్తయింది. ఉద్యోగం రాలేదు. అప్పట్లో ఊర్లో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో కొందరు లక్ష్మిని చూపిస్తూ నవ్వారు. ఈ అమ్మాయికి పెళ్ళెలా అవుతుంది? రంగు చూస్తే ఎవరు చేసుకుంటారు అని అనేవారు. ఆ మాటలు ఆమెను పూర్తిగా విరిచేశాయి. అదే రాత్రి లక్ష్మి మొదటిసారిగా గట్టిగా ఏడ్చింది. తల్లినడిగింది, అమ్మా, నేను మంచిగా ఉన్నా ఈ ప్రపంచం నన్ను ఎందుకు అంగీకరించడం లేదు అని. అప్పుడు తల్లి ఈ విధంగా చెప్పింది, నువ్వేం బాధపడకు లక్ష్మి, ఒకరోజు వాళ్లే నిన్ను చూసి తల వంచుతారమ్మా అని చెప్పింది. ఆ రోజు త్వరలోనే వచ్చింది. ఒక సంవత్సరం ఆ ఊరిలో భీకరమైన వర్షాలొచ్చాయి. రాత్రికి రాత్రే చెరువు కట్ట తెగిపోయింది. వరద ఊరంతా ముంచేసింది. కరెంటు లేదు, చీకటి, భయం. అందరూ తమ ప్రాణాలు కాపాడుకునే పనిలో ఉన్నారు. అప్పుడు లక్ష్మి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నీటిలోకి దిగి మొదట వృద్ధులను బయటకు తీసింది. తర్వాత చిన్నపిల్లలను కాపాడింది. ఒక బిడ్డ కొట్టుకుపోతుంటే ప్రాణాలకు తెగించి పట్టుకుంది. ఆ రాత్రి లక్ష్మి ఒక మనిషిలా కాదు, ఒక దేవతగా మారింది. ఉదయం వరద తగ్గాక ఊరిలోని ప్రజలు మొత్తం ఒకచోటికి చేరుకున్నారు. అప్పుడు అందరి ముందు లక్ష్మిని నిలబెట్టి ఒక పెద్దాయన ఈ విధంగా అన్నాడు, మనం ఇప్పటిదాకా లక్ష్మిని తప్పుచూపులతో చూశాం, కాని ఈ అమ్మాయి మన ప్రాణాలను, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కాపాడింది. అప్పుడు ఎవరూ ఆమె రంగుని చూడలేదు, ఆమె గుండె ధైర్యాన్ని చూశారు అని అన్నాడు. ఆ రోజు తర్వాత లక్ష్మికి ఉద్యోగం వచ్చింది, ఊరి సేవా కేంద్రంలో. పిల్లలకు ఆమె కథ ఒక పాఠమైంది. ఆమె జీవితం ఒక సందేశమైంది. అందుకే మన ప్రపంచం రంగులకి విలువివ్వచ్చు, కాని జీవితం గుణాలకే తలవంచుతుంది. రంగు కాలంతో మారుతుంది, కాని గుణం చరిత్రగా మిగులుతుంది. అందుకే గుర్తుంచుకోండి, అందం రంగులో కాదు, గుణంలో ఉంది.